దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిదినాన మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన మన వాక్య ధ్యానము లూకాసు వార్త 9వ అధ్యాయము 33వ వచనము. ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడుండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకొకటియు, ఏలియాకి ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడిలాగ మాట్లాడుచుండగా మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినడి అని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దం వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాను చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికీ తెలియజేయక వారు ఊరకయుండెరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకు ఈ వాక్యాన్ని ధ్యానించామంటే, ఇక్కడ మనకి 28వ వచనం నుంచి చాలా మాటలు ఉంటాయి. అది యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళి అక్కడ పేతురును, యోహానును, యాకోబును తీసుకొని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఒకసారి నా మాట చదువుతాను చూడండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనవై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమను గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచి ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడుండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగక చెప్పెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ ముగ్గురిని ఆయనతో పాటు కూడా తీసుకొని వెళ్ళినప్పుడు వీళ్ళకి నిద్రమత్తు వచ్చింది. వీళ్ళు కొంచెం నిద్రమత్తులో ఉంటుండగా యేసు ప్రభు వారు మరి ప్రార్థన చేస్తూ ఆయన రూపాంతరంలోనికి మార్చబడ్డారు. రూపాంతరం అంటే ఆయన మహిమ ఆయన మీదకి దిగి వచ్చింది. ఆయన ముఖము మెరిసిపోయిందంట. ఆయన వస్త్రములు తెల్లగా దగదగామని మెరిసిపోతూ ఉన్నప్పుడు ఆ దర్శనాన్ని ఎవరు చూశారంటే పేతురు గారు చూశారు. అక్కడికి 2 మనుషులు పరలోకం నుండి దిగి వచ్చి వారు యేసుక్రీస్తు వారితో మాట్లాడుట చూశారు. వాళ్ళిద్దరినీ కూడా పేతురు గారు గుర్తుపట్టారు. ఎవరు? ఒకరు మోషేయును, మరొకరు ఏలియా అని. ఇద్దరిని గుర్తుపట్టి అలా చూస్తూ ఉండగా వారు వెళ్ళిపోగానే యేసుక్రీస్తు వారితో ఏమంటున్నాడంటే పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. ఈ యొక్క కొండ మీద నేను 3 పర్ణశాలలు కట్టేస్తాం. మీ ముగ్గురికి, ఒకటి మోషేకి, ఏలియాకి, నీకు, మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేస్తామని చెప్పి యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు. ఆ తర్వాత తాను ఎరుగక ఏం చెప్తున్నాడో తనకు అర్థం కాకుండానే చెప్తున్నాడు. మేఘము అతన్ని ఆవరించినప్పుడు అవన్నీ కూడా మర్చిపోయారు. మేఘములోంచి తండ్రి అయిన యెహోవా దేవుడు వారితో మాట్లాడారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? సర్వమానవాళిని రక్షించడం కొరకు వచ్చారు. ఆయన సువార్తమానాన్ని ప్రకటించడానికి వచ్చారు. ఆయనకి నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుకునకు చోటైనను లేదని లేఖనంలో ఎలాగైతే రాయబడిందో ఆయన అలాగే జీవించారు. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు అవన్నీ చూసి, మోషే, ఏలియాలను చూసి పేతురు గారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, మనం ఇక్కడ ఉండుట మంచిది, కొండ మీద ఉండిపోవుట మనకి మంచిది. మీ ముగ్గురికి 3 పర్ణశాలలు, అనగా మీ ముగ్గురికి 3 మందిరాలు కట్టేస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించనక్కర్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి వారిని స్వస్థపరచనక్కర్లేదు. దేవుడు కావాలి అనుకున్నటువంటి వారే దిగి వస్తారు. వాళ్ళే ఇక్కడికి వస్తారు, ఈ యొక్క కొండ మీదకి వస్తారు అని ఒక ఆలోచనతో పేతురు చెప్తున్నారు.
దేవుని ఉద్దేశం అది కాదు. ప్రజలందరికీ కూడా ఆయన సువార్తను ప్రకటించాలి. ఎవరు కన్నీటితో వేదనతో ఉంటే వారిని స్వస్థపరచాలి. దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటన చేస్తూ అందరినీ పరలోక రాజ్య వారసులుగా తయారు చేయాలి. దాని కొరకు యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. కానీ పర్ణశాల కట్టించుకొని ఒక్కసారి ఆ పర్ణశాలలో ఉండిపోయి వచ్చిన వారిని అందరినీ అలా ఆశీర్వదిస్తూ దీవిస్తూ కాళ్ళ మీద వేసుకొని మొక్కించుకుంటూ వాళ్ళని పంపించటం యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశము కాదు. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలి. పేతురు గారు అదే అర్థంతో పర్ణశాల అనగా మందిరము, ఇంకా మన భాషలో చెప్పాలంటే గుడి కట్టేస్తాం మీకు ఇక్కడ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉండటం మంచిది, ఇక్కడ ఉండటం నీకు ఎంతో మంచిది. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించనక్కర్లేదు, ఇక్కడ ఉండిపోతే మంచిది అని పేతురు గారు యేసుక్రీస్తు వారికి చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారికి అది ఇష్టం లేదు. మోషే ఏలియాలు యేసుక్రీస్తు వారితో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? అక్కడ వ్రాయబడింది జరగబోవు నిర్గమము గురించి. నిర్గమము అనగా బలి అర్పణ. యేసుక్రీస్తు వారు త్వరలోనే నీవు నిర్గమం అవ్వబోతా ఉన్నావు, ఇదిగో నువ్వు సులువ మ్రాణ మీదకి వెళ్ళాలి అని వారు పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని యేసుక్రీస్తు వారికి తీసుకొని వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలో మాట్లాడుతూ ఉంటే నువ్వు చక్కగా మందిరంలో కూర్చొని ఉండు, అందరూ నీ దగ్గరికి వస్తారని పేతురు గారు చెప్తా ఉన్నారు. కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఎక్కడికైనా వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళలేం. వాళ్ళే వస్తారులే దేవుని దగ్గరికి కావాలనుకుంటే అని సువార్తను ప్రకటించమన్నా, ఏ వ్యక్తినైనా వెళ్ళి దర్శించమన్నా, దేవుడు మాట్లాడినా, లేకపోతే ఆ వ్యక్తి ఎవరైనా బలహీనతతో ఉన్నా ముందు వారు మనతో సమాధానంగా లేని వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. ఒక్క ఆత్మ కొరకు, సమరయ స్త్రీ కొరకు మండుటి ఎండలో ఆయన కూర్చున్నారు. హల్లెలూయా. అది పేతురు గారికి ఎందుకు ఆ దర్శనాన్ని ఇచ్చారు అంటే, భవిష్యత్తులో పేతురు గారు సంఘము పేతురు గారి మీద దేవుడు స్థాపించబోతా ఉన్నారు కనుక ఆ యొక్క దర్శనాన్ని అతను చూడాలని ఆ రూపాంతరపు దర్శనాన్ని పేతురు గారికి ఇచ్చారు. మనకి కూడా కొన్ని దర్శనాలు వస్తూ ఉంటాయి, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మనం ఆ దర్శనాలు లెక్క చేయము, మన ఇష్టము మన ఆలోచనే మనం జరిగిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువారితో సావాసం చేసినప్పుడు అలాంటి రూపాంతరంలోనికి, అలాంటి అభిషేకంలోనికి మనం కూడా వెళ్తాం. దేవుడు పక్షపాతి కాదు. యేసుక్రీస్తు వారు ప్రతిదీ మనకి పాళిభాగంగా ఇచ్చారు. నీకు నాకు కూడా ఆయన ఇస్తారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు దిగి వస్తాడు అక్కడికి. చూడండి, ఇంకా మనం లోతులకు ఆలోచిస్తే ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు వారు అంటే అక్కడ ముగ్గురు. అయితే వారు రూపాలను పెట్టి మరి మోషే ఏలియా అనుకున్నారో, లేకపోతే మోషే ఏలియా ఆత్మలో మనకి తెలియదు. కానీ అక్కడ వ్రాయబడి ఏలియా మోషే అని వ్రాయబడి ఉన్నారు కనుక మనం అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి స్వరాన్ని కూడా పేతురు గారికి వినిపింపచేశారు. ఈయన నా పెరిగి కుమారుడు, ఈయన చెప్పింది చేయండి, మీ సొంత నిర్ణయాలు మానుకోండి, దైవ చిత్తాన్ని నెరవేర్చండి. నీ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, ఆ నిర్ణయాలు దేవునిలో పనికిరావు అని అక్కడ గద్దించినట్లుగా తండ్రి ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు పేతురు గారిని గద్దించినట్లుగా మనకు కనబడతా ఉంటుంది. ఈయన చెప్పినది చేయండి అని. అంటే నేటి దినాన దేవుని ఆత్మ దైవ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుని ప్రజలమైనటువంటి వారు మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు దేవుని మీద రుద్దకూడదు. ఇలా వెళ్తే బాగుంటుంది, ఈ మార్గంలో వెళ్ళమంటే యోనా గారినే దేవుడు నినీవేకి వెళ్ళమంటే నినీవే బాగోదు అని చెప్పి తర్షీషుకు వెళ్ళాడు. ఆ మార్గాన్ని తప్పించుకున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు బుద్ధి చెప్పి నినీవేకి పంపించారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట వినినప్పుడు మనం దైవత్వములోనికి, అభిషేకములోనికి, ప్రభువారి సహవాసములోనికి, దేవునితో సాంగత్యములోనికి, దేవునితో స్నేహముతోని ఆయనతో నడవడానికి అవకాశం ఉంటుంది. మన చిత్తాన్ని, మన ఉద్దేశాన్ని దేవుని చిత్తమని నెరవేర్చుకుంటే దైవత్వాన్ని కోల్పోతాం. రూపాంతరం మనం పొందుకోవాలి అంటే ఇలిగెత్తి ప్రార్థన చేయాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు ఆ అభిషేకం మన మీదకి దిగి వస్తుంది. యేసుక్రీస్తు వారిని నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆయనే యేసుక్రీస్తు వారి ఆదరణకర్తగా, నేను వెళితేనే కానీ ఆయన దిగి రాడు అని చెప్పిన ఆయనే
మనల్ని నడిపించి అనేకులకి ఆశీర్వాదకరంగా రూపాంతరంలోనికి తీసుకువెళ్ళి పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి తీసుకువెళ్ళి అనేకులకి నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతారు కనుక దైవ చిత్తాన్ని నెరవేర్చేవారుగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా మనం ఉందాం. దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మేము కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగున సహాయం దయచేయండి. నీ చిత్తాన్ని మీ ఉద్దేశాన్ని మేము నెరవేర్చేలాగున మాకు మీ కృప సహాయం దయచేయండి ప్రభా. నీతో సావాసం కలిగి జీవించేవారిగా మమ్మల్ని నిలవబెట్టండి నాయన. ఆయా మీకు వందనాలు చెల్లించుకుంటూ అట్టి రీతిగా మమ్మల్ని నిలబెట్టి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.